మరి నెక్స్ట్ వంట కొరియాండర్ చికెన్ బాల్ రైస్ కదా. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కొరియాండర్ చికెన్ బాల్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర 1 కప్పు, చికెన్ 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 3, బియ్యం 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, మైదా 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, పుదీనా కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కోడిగుడ్డు 1, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామా ధరణి గారు? ఓకే అండి. సో ఫస్ట్ మనము ఇది చికెన్ బాల్స్ చేసుకోవాలి కాబట్టి ప్యాన్ లో నూనె పోసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అవును, దానికి సరిపడా నూనె వేడి అవుతూ ఉంటుంది. అంతలోపల మనము చికెన్ బాల్స్ కి కావాల్సిన కలిపేసి మిక్స్ రెడీ చేసుకుంటే దాన్ని డీప్ ఫ్రై చేయొచ్చు. ఓకే, ముందుగా మనము ఇది చికెన్ ని మ్యాష్ చేసి పెట్టుకోవాలండి. ఇలా మిక్సీలో వేస్తే ఇలా స్మూత్ గా వచ్చేస్తుంది ముద్దలాగా. అవును, ఓకేనా. ఇందులో ఉప్పు, ఓకే, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, తర్వాత కారము, పసుపు, తర్వాత పుదీనా, ఆ తర్వాత 1 గుడ్డు. ఓకే, కలిపేసుకోవాలండి. మైదా అండి, ఓకే, మనకు కావాల్సినంత. సో ఇది బాగా కలిపి ముద్దగా అవుతుంది. సో కొంచెం బైండింగ్ కి మనం మైదా కరెక్ట్, అది స్మూత్ కూడా అవుతుంది. ఎందుకంటే రైస్ లో కాబట్టి మనం చేసేది డీప్ ఫ్రై అయినా కూడా అది హార్డ్నెస్ రాకుండా రైస్ లో మనం తిన్నప్పుడు ఎంత స్మూత్ సాఫ్ట్ గా ఉంటుందో అలాగే. ఓకే, సో మీరు కలిపేస్తుంటారా, మేము ఒక చిట్కా చూసేస్తాము. ఓకేనా? ఓకేనా. ఓకే అండి, ఇక్కడ ఇది రెడీ చేస్తూ ఉంటారు, ఈలోగా మనం చిట్కా చూద్దాం. సో ఇప్పుడేం చెప్తున్నారు కృష్ణవేణి గారు? సేమ్ ఎలాగో వెనిగర్ అనుకున్నాం కాబట్టి వెనిగర్ లో మనకి డిష్ వాష్ లిక్విడ్ ఉంటుంది కదండి. డిష్ వాష్ లిక్విడ్ అండ్ వెనిగర్ ఒక బౌల్లో తీసుకుని మనకి ఏదైనా కార్నర్ ఆఫ్ ద కిచెన్ కానీ లేకపోతే మనం ఎక్కడ ఫ్రూట్ బాస్కెట్స్ అవి పెడతామో అక్కడ ఈగలు రాకుండా కూడా ఇది చేస్తుంది అనమాట. అన్ని ఈగలు కూడా ఇది అట్రాక్ట్ చేస్తుంది. లేదు, ఒక బౌల్లో వెనిగర్ ప్లస్ డిష్ వాష్ లిక్విడ్ 2 కలుపుకుని మనం ఒక కార్నర్ ఆఫ్ ద కిచెన్ కానీ ఎక్కడైతే మీరు ఫ్రూట్ బాస్కెట్స్ వెజిటబుల్ బాస్కెట్స్ పెడతారో చిన్న చిన్న మస్కిటోస్ వస్తూ ఉంటాయి మనకి బనానాస్ మీద, అలాగా ఫ్రూట్స్ కొంచెం ముగ్గుతున్నప్పుడు అలా వస్తుంది కదా. ఆ ఈగలనంతా కూడా అవి వెనిగర్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడంతా పడిపోయి చచ్చిపోతుంది అనమాట. ఇట్స్ లైక్ మస్కిటో రిపెల్లర్ లాగా అనమాట. బాగుందండి చిట్కా. థ్యాంక్స్ అండి. ఓకే, సో రెడీ అయిందండి. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. సో మనం ఇది చిన్న చిన్న బౌల్ గా తీసుకోవాలి. ఓకే, సో రైస్ లో కాబట్టి బాగా చిన్న బాల్స్ వేసుకోవాలి. ఎందుకంటే ఎగ్ వేసాం కదా, ఎలాగో కొంచెం సైజ్ కూడా పెరుగుతుంది, అంటే పెద్దగా సైజ్ ఎక్కువ అవుతుంది. ఇది రైస్ ఐటమ్ మీరే ట్రై చేశారండి? ఎవరి దగ్గర చూసారా? నేనే ఓన్ గా ట్రై చేశాను. ఎందుకలా రైస్ ఐటమ్ చేయాలనిపించింది చికెన్ బాల్స్ చేసి? అంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, కొంచెం వెరైటీగా థింక్ చేస్తే ఇదే నాకు థాట్ వచ్చింది. అంటే ఇవన్నీ మీకు కిట్టి పార్టీస్ అవి ఉన్నాయా? చాలా ఉన్నాయా? సో అలాంటప్పుడు ఇవన్నీ డిషెస్ అవసరం. సో వాళ్ళు ఆల్రెడీ కొన్ని చేస్తే మేము మళ్ళీ దాన్ని రొటీన్ గా ఎందుకు రిపీట్ చేయకూడదు. సో దానికి మళ్ళీ మేము కొత్తగానే ఆలోచిస్తూ ఉంటాం. చాలా కొత్త ఆలోచనలతో మీకు కొత్త వంటలన్నీ పుట్టుకొస్తున్నాయి. సో ఇవి కొంచెం కలర్ వస్తే తీసేసుకోవాలండి. సో తీసేద్దామండి. అయింది. సో బాల్స్ రెడీ అయిపోయాయండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనము రైస్. సో అయితే ఆల్రెడీ బాల్స్ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాము. రైస్ మనం కుక్ చేసి పెట్టుకోవాలా ముందు? అవునండి, అది రైస్ ముందుగానే కుక్ చేసుకొని సపరేట్ గా పొడిగా వచ్చేలాగా ఇలా పెట్టుకోవాలి. ఓకే ఓకే, క్యాష్యూని వేయించుకోవాలండి. ఆల్రెడీ వేయించి పెట్టారుగా? అవును. కొద్దిగా గీ,
తర్వాత కొద్దిగా నూనె. ఓకే. ఫస్ట్ ఆనియన్ వేసుకోవాలండి. సో బేసిక్గా రైస్కి కాబట్టి మనకి ఆనియన్ ఫ్రై అవ్వక్కర్లేదు. అది కొద్దిగా వేగాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలండి. ఓకే. మనము ముందుగా పేస్ట్ చేసుకున్నాము ఈ కొత్తిమీర, పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు వేసి, సో అది కూడా వేసుకోవాలండి దీంట్లో. అది కొద్దిగా వేగాక ఓకే. సో ఇది రైస్ మనకి మెయిన్ ఫ్లేవర్ యాడ్ అవుతుందండి. ఓకే. సో జనరల్గా మనం చేసుకునే కొత్తిమీర రైస్కి మీరు చికెన్ బాల్స్ యాడ్ చేస్తారన్నమాట. వెరైటీగా చేస్తూ ఉంటారు. అవునవును. మరి సాల్ట్ అది ఇది పేస్ట్లో వేసాను ఆల్రెడీ, కొద్దిగా వేసాను. మళ్ళీ యాడ్ చేయాలి. ఓకే. కొద్దిగా పసుపు, వేగింది కదా. సో ఇందులో ఇది చికెన్ బాల్స్ రెడీగా పెట్టుకున్నాం కదండి, దానిలో వేసేయాలి. కొద్దిగా చికెన్ బాల్స్కి ఆ ఫ్లేవర్ కొంచెం యాడ్ అయితే కొద్దిసేపు అంటే ఒక 1 minute మీరు ఇలా ఫ్రై చేస్తారంటే అది కొంచెం ఫీల్ చేస్తుంది. దీని తర్వాత మనం ఆల్రెడీ ఇది క్యాష్యూ రెడీగా పెట్టుకున్నాము. సో అది కొద్దిగా వేయించుకున్న జీడిపప్పు ఇందులో సగమే వేసుకుంటే బెటర్ అండి, ఎందుకంటే మనం లాస్ట్కి మళ్ళీ గార్నిషింగ్కి కొన్ని వాడుకోవచ్చు. ఇప్పుడు ఇంకా రైస్ యాడ్ చేసుకోవాలండి. నేను దీంతో వేస్తుంటాను. ఓకే, చూసుకోండి ఎంత కావాలి. సరే. బాగుందండి కలర్ఫుల్గా. బేసిక్గా ఎప్పుడు మనము గ్రీన్ రైస్ ఏది చేసుకున్నా కూడా ఎక్కువ అదే డామినెంట్ గా కనిపిస్తుంటుంది, అంటే ఆ కలర్. ఇక్కడ మనం బాల్స్ వేసుకోవడం మూలాన చక్కగా ఇవి కూడా మధ్య మధ్యలో అలా కనిపిస్తూ కొంచెం మనకి వెరైటీగా ఉంటుంది. బాగుంది చూడడానికి వెరైటీగా. సో మనది రెడీ అండి. రెడీయా? దీనికి కొద్దిగా జీడిపప్పు యాడ్ చేసుకోవాలండి. కీరా గార్నిష్కి. ఓకే. సో రెడీ అయిందండి గీత గారు. మీరు ఇంకా చెప్పాలి ఎలా ఉంది అనేది. చూడ్డానికి అయితే చాలా బాగుంది, టేస్ట్ మాత్రం అప్పుడే కదా, ఇంకో 2 అయిన తర్వాత చూస్తాను. ఓకే. ఓకే, మరి వేడివేడిగా రైస్ ఐటమ్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కొరియాండర్ చికెన్ బాల్ రైస్ తయారు చేసే విధానం. ముందుగా బియ్యం పొడిలాడేలాగా ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. జీడిపప్పు వేయించుకోవాలి. కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ చేసుకోవాలి. చికెన్ మిక్సీ పట్టి కీమాలా చేసుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, పుదీనా, కోడిగుడ్డు సొన వేసి బాగా కలపాలి. దీనిలో మైదా కూడా వేసి కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. పాన్ లో నెయ్యి, నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్, పసుపు వేసి వేగనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న చికెన్ బాల్స్ దీనిలో వేసి వేయించిన జీడిపప్పు, అన్నం వేసి బాగా కలిపి వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కొరియాండర్ చికెన్ బాల్ రైస్ రెడీ.